వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండించారు పెనుమాక రైతులు. రాజధాని పేరుతో భూములు బలవంతంగా లాక్కుంటూ ఉన్నారని మండిపడ్డారు. భూములు ఇవ్వలేదు అన్న కక్షతో వాగుగట్టు తెంపి నీళ్లు వదిలారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని భరించలేక వైఎస్ జగన్ను కలిస్తే రైతు పరిరక్షణ కమిటీ వేశారు అని తెలిపారు. తమ ఊరికి రావాలి అని ఆహ్వానిస్తే టీడీపీ గూండాలని ఉండవల్లిలో దాడులు చేశారు అని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా భూములు ఇచ్చే ప్రసక్తే లేదు అన్నారు రైతులు. రాజధాని కమిటీ అని వాళ్ళని మేము రమ్మంటే ఇన్వైట్ చేస్తే వస్తున్నారు. మా భూములు ఇవి చూడటానికి వస్తుంటే ఇక్కడ మధ్యలో ఆపడం జరిగింది. ఉండవల్లిలోనే రాళ్ళు కోడిగుడ్లు ఇసిరేయటం జరిగింది. ఎందుకు ఇలా జరిగింది? ఏమి వాళ్ళు వస్తే ఏంటి లాస్ట్ మనకి? ఇప్పుడు మా భూములు చూస్తారనా, లేకపోతే వీళ్ళు చేసే మట్టి మాఫియా చూస్తారనా, ఇసుక మాఫియా చూస్తారనా? ఎందుకు వాళ్ళు అడ్డుకున్నారు? వాళ్ళు చూస్తే ఏమి? మా పొలం చూస్తే నేరమా? ఎవరైనా సరే దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. అసలు అయినా ఇట్లాంటి ఉడతూపులకి ఏదో గవర్నమెంట్ ఉందని ఒక 25-30 మందిని వేసి షో చేయటమే కానీ ఇది ఎట్లాంటి ఉడతూపులకి మేము భయపడి పొలాలు ఇవ్వటం ఇట్లాంటివి అసలు జరిగేవి కాదు. ఇదే గవర్నమెంట్ లేకపోతే వీళ్ళెవరు? దాని ప్రకారంగా ఎర్రబాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి ఎంత గ్యాదర్ చేసుకొని ఆపాల్సిన అవసరం వచ్చిందంటేనే ఏడేదో జరుగుతుంది. అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదో జరుగుతూ ఉంది. అది చూస్తారనేగా వీళ్ళు భయపడి ఆపేసింది. లేకపోతే ప్లెయిన్గా ఉంటే చూడొచ్చుగా, వచ్చి చూపించచ్చు కదా. అంటే జరిగే లాసు నష్టం రైతుకు జరుగుతూ ఉంది. అట్లాగే భూమి ఇచ్చిన రైతుకి ఆ భూమిలోంచి పొలంలోంచి మట్టి తీసుకుని వెళ్ళి అదొకటి, మళ్ళీ ఇసుక, మొత్తం 3 రకాలుగా ఇక్కడ అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. ఒకసారి చూసిపోతుంది కానీ రమ్మని మేమే అడిగాం దాన్ని. వాళ్ళేమి మాకు వాళ్ళంతటా వాళ్ళు రాలా. మేము పోయి స్వయంగా వాళ్ళని అడిగితే వస్తామన్నారు. వచ్చినందుకు వాళ్ళ లాస్ ఏంటి? వాళ్ళు మా ఊరు వస్తే చూసిపోకూడదా? నువ్వు ఫస్ట్ పెడితే 50,000 గ్రామాలు తీసుకుంటా అన్నావు, 50,000 ఎకరాలు. మళ్ళీ ఇప్పుడు నువ్వు తీసుకున్నావు, మరి దాని మీద ఇళ్ళు ప్రశ్నించరే? ఎంత కావాలి రాజధానికి? నీకు భూమి ఎంత సరిపోతుంది? అదంతా తెలియదు. వాళ్ళ ఇల్లు కోడిగుడ్లు ఇసిరినాలకి, రాళ్ళు ఇసిరినాలకి ఏంటి? వాళ్ళు వస్తుంటే దౌర్జన్యంగా అడ్డుకుంటావు. వాళ్ళు అడ్డుకుంటే ఇంకోసారి ఇల్లు అడ్డుకోరు. అది కాదు, ఎవరి పని వాళ్ళని చేసుకొని ఇవ్వాలి. నీకు కావాల్సింది నువ్వు చేస్తున్నావు, కోర్టులో వేస్తున్నావు, రేపు 9-1 ఇస్తున్నావు, 9-1 ఇచ్చి భూసేకరణ అంటున్నావు. చేసుకొని నీ తప్పే ఉంది. మేము కోర్టులో వెళ్తాం, మా భూమి మాకు వస్తే మేము తీసుకుంటాం, లేకపోతే నీకు వస్తే నువ్వు తీసుకో. అంత మట్టుకే కానీ వాళ్ళ ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటే ఎట్లా? వాళ్ళని బలవంతానే ఉండవిల్లోనో లేకపోతే పెనమాకలోనో ఆ చుట్టుపక్కల నుంచి 1000 మందిని పోగు చేసుకొచ్చి ఈ దాడి ఆ విధంగా చేపేయటం అమానుషం. ఇది అక్రమం కూడా. మేము గత 15 రోజుల క్రితం జగనన్న గారిని కలిసాము. మా మీద రైతుల మీద భూసేకరణ చట్టం ప్రయోగించి మా నుంచి బలవంతంగా భూమి తీసుకోవాలని ప్రభుత్వం చూస్తుంది. దీనికి మీరు అండగా ఉండాలని చెప్పి మేము జగనన్న కోరాం. జగనన్న స్పందించి సరే నేను ఏ రైతుకి అన్యాయం జరగకుండా చూస్తాను, దానికి ఒక రాజధాని రైతు పరిరక్షణ కమిటీ అని చెప్పి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీతో మేము ఆల్రెడీ 2 సార్లు మీటింగ్ జరిపాము. ఫస్ట్ లీగల్ సిమ్ టీము మా ఊరు వచ్చి మాకు రైతులందరికీ అండగా ఉంటాం, మీకు ఏ విధమైన న్యాయ సలహాలు కావాలన్నా కోర్టు పరంగా అన్నీ ఉంటాయని చెప్పారు. అలాగే రెండోసారి మళ్ళీ వెళ్ళి కలిసిన తర్వాత మీరు కూడా రైతు పరిరక్షణ కమిటీ వచ్చి ఇక్కడ నిజ నిర్ధారంగా మీరు కూడా వచ్చి చూడండి, ఏ రకంగా అయితే ఇక్కడ దోపిడీ జరుగుతుందో, ఏ రకంగా అయితే ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి భూములు వాళ్ళ పొలాలని ఏ రకంగా అయితే చెరువులు పక్కన పూలింగ్ ఇవ్వని పొలాల పక్కన చెరువు అని తోమేసి ఈ పొలాలు ఇరిగిపడేటట్టు చేస్తున్నారు. ఇవన్నీ దృశ్యాలు మీరు కూడా చూడండి, మీకు కూడా అర్థమవుతుందని చెప్పి ఆ కమిటీని మేము ఆహ్వానించిన క్రమంలో ఆ కమిటీ ఈరోజు పెనుమాక గ్రామం ఇచ్చేస్తుంది. ఆ ఇచ్చేసే క్రమంలో కొంతమంది వేరే వాళ్ళ నాయకులు, తెలుగుదేశం వాళ్ళు కదా, వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళంతా ఈ వైఎస్ఆర్సీపీ రైతు పరిరక్షణ కమిటీ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది చాలా దారుణం. అంచుకాన్ని తీశారు, గట్టుకాన్ని తీసేసి ఇరగదీసుకు పడుతుంది. వాన గురించి నీళ్ళు పెట్టారు, గళ్ళు కొడితే నీళ్ళు వచ్చి పడ్డాయి, తిరిగి పడుతుంది ఆగట్లేక. మరి 20-30 అడుగులు తేడాగిద్ది. వదిలిపెట్టి తీయమంటే తీస్తున్నాం అన్నారు. అంచుకాన్ని ఇయ్యలేదని ఖర్చుతో అంచుకాన్ని తీసేశారు, రెత్తి తీశారు. లోపల సొర వేసింది. దాదాపు 80 చూస్తే 15 సెంటు 20 సెంటు ఇరిగిపోయింది. మాది చేలో పోయే పని లేదు, పండించుకునే పని లేదు. రైతు ఇయ్యలేదని ఖర్చా. ఇకపోతేనేమో ఆన్లైన్లో తప్పిస్తాం, ఇటు రోడ్డు అంటాం, అటు రోడ్డు అంటాం, లేకపోతే రిజర్వాయర్ అంటున్నారు. అంత ఆగమాగంగా చెబుతున్నారు. ఆన్లైన్లో తప్పిస్తున్నారు, రాజ్యానికి ఇవ్వలేదని. మళ్ళీ ఇటువంటి కార్లు పగలు కొడతామైంది, జనాల మీద బాటమైంది, కర్రలు తీసుకొని రాళ్ళు తీసుకొని తాగి అయింది. రోత కదా ఇది. రేపు వీళ్ళు పోతారు, వీళ్ళ అధికారం వచ్చినప్పుడు వీళ్ళు ఊరుకుంటారు. ముంగలు చూపిస్తుంటే అది తప్పు కదా. మరి పెద్దవాళ్ళు ఏం చెప్పాలిగా. మరి ముఖ్యమంత్రి ఇంటికి ఆ కిలోమీటర్న్నర లేదు గొడవ.
మరి అసలు చేయకూడదని చెప్పాలి కదా. అసలు 12 సంవత్సరాల నాడు ఇచ్చిన వాళ్ళకి ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు. ఇవాళ మమ్మల్ని అడిగితే మేము భూములు ఇవ్వాలా? భూములు ఇచ్చి మేము ఏం చేయాలి? భూములు ఇచ్చి మేము ఎక్కడికి వెళ్ళాలి? లేదు, నీకు ఏదన్నా కంపెనీ వస్తే ఆ కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి భూమి కావాల్సి వస్తే వాళ్ళు కొనుక్కుంటారు, మేము అమ్ముకుంటాం. అంతేగాని మా భూములు తీసుకెళ్ళి వాళ్ళు అమ్ముకోవటానికి వాళ్ళు ఎవరు? ఆ పని మేము చేసుకోలేమా? మా భూములు మేము అంగుళం కూడా ఇవ్వం. చేత అయితే భూమి సేకరణ చేసుకోమనండి, మేము న్యాయ పోరాటం చేసుకుంటాం. అసలు ఇంతవరకు నాకు 74 సంవత్సరాలు ఇంతవరకు ఏనాడు చూడలా, ఇవాళ చూస్తామే. అంతా గంజాయి బ్యాచ్, మందు బ్యాచ్ మొత్తం వచ్చి 4-3 వాళ్ళని పోగు చేసి ఆడబెట్టి గొడవ చేశారు. దానికి భూమి ఇవ్వకపోతే ల్యాండ్ పూలింగ్ తీసుకుంటాము, మీకు ఇంత ప్యాకేజీ ఇస్తాం, అంత ప్యాకేజీ ఇస్తాం అంటున్నారు. మేము దానికి అడిగాం. పోయినసారి సిఆర్డీ ఆఫీస్లో చెప్పినప్పుడు మేము అడిగాం, 75 లక్షలు ఇస్తాం అన్నారు, 80 లక్షలు ఇస్తాం, మాకు ఏంటి మీ కింద ఉన్న పొలం అని మేము అడిగాం. అడిగితే అట్ట అన్నాడు. మరి ఎవరి సొమ్ము తీసుకుందామని వచ్చామని అడిగాను నేను. ఈ రాజధానికి ఇంతవరకు 12 సంవత్సరాల్లో ఏదన్నా ఒక కంపెనీ వచ్చి ఇక్కడ ఏదన్నా ఒక కంపెనీ పెట్టి ఒక 1000 మందికో 500 మందికో ఎవరికన్నా జాబ్ ఇచ్చారా? ఆ కంపెనీలు వస్తున్నాయా, భూమి చాలలేదని నువ్వు అడిగితే అప్పుడు ఇంకొక రకం. లేదు, కంపెనీ వాడికి కావాల్సి వస్తే వాడు కొనుక్కుంటాడు, అంతేగాని దేశంలో ఉన్న భూములన్నీ నువ్వే అమ్మేస్తావా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.